హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిజిడి 2025 సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అవుట్ కావడం జరిగినాయి. సో ఆ అడ్మిట్ కార్డ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంతవరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, సో మనకి ఖచ్చితంగా అప్డేట్ వస్తే 10 లోపు అప్డేట్ వస్తుంది, లేదంటే 13 లోపు అప్డేట్ వస్తుంది. సో వచ్చిందంటే మనకి కంపల్సరీగా ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుందని. సో అదే నిజం అవ్వడం జరిగింది. అడ్మిట్ కార్డ్ సంబంధించిన నోటీస్ కూడా చూసేద్దాం. సో అఫీషియల్గా ఈ నోటీస్ రావడం జరిగింది. ది PET PST ఈవెంట్స్ ఆఫ్ CTGD ఎగ్జామ్ 2025 ఇన్ CIPF SSF reveal JD in Assam reveals in SFI NCB for CB qualified shortlisted candidates is scheduled from 20/08/2025 onwards. The admit cards for PET PST stage can be downloaded by shortlisted candidates from the link. సో ఈ లింక్ సంబంధించిన ఈ లింక్ వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో కానీ మనకి ఈరోజు నైట్ కల్లా ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. సో లేదంటే మార్నింగ్ కల్లా ఓపెన్ అవుతుంది. సో ఆల్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు బ్రింగ్ ప్రింటెడ్ కాపీ ఈ అడ్మిట్ కార్డ్ అట్ ది టైమ్ ఆఫ్ PET PST. క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ PST వితౌట్ దేర్ అడ్మిట్ కార్డ్. సో PET PSTకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ అడ్మిట్ కార్డ్తో పాటు ఆధార్ కార్డ్ కూడా తీసుకుని వెళ్ళాలి. సో నేను PETకి వెళ్ళేటప్పుడు ఏ అడ్మిట్ కార్డ్స్ తీసుకుని వెళ్ళాలి కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి మాత్రం ఇప్పుడు PET PST జరుగుతుందని ఇక్కడ క్లియర్ కట్గా తెలియడం జరిగింది. PET PSTకి మాత్రం ఖచ్చితంగా మనము అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోస్ ఇవి కంపల్సరీ ఉండాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, సో మనకి ఈ నోటీసులు వచ్చినాయంటే మనకు చాలామంది ఫేక్ అని చెప్పారు. సో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ఏదేమైనా కానీ అప్డేట్ ఖచ్చితంగా నేను తెలుసుకొని 1-2-3 సార్లు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళకు మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఫిజికల్ సెంటర్స్ కూడా 30 సెంటర్స్ నేను చెప్పడం జరిగింది కదా. మనకి ఫిజికల్ సెంటర్స్ కూడా ఏపీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హైదరాబాద్లో CISF బేల్లో ఉండడం జరుగుతుంది అని చెప్పాను. సో సేమ్ సెంటర్స్లోనే ఉండడం జరుగుతుంది. సో ఈ 30 సెంటర్స్లోనే ఉండడం జరుగుతుంది. సో ఈ 2 సెంటర్స్లోనే ఉండడం జరుగుతుంది ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి. సో ఏది ఏమైనప్పటికీ అడ్మిట్ కార్డ్స్ కూడా రావడం జరిగింది. సో మనకున్న ఇప్పుడు ప్రజెంట్ టైము కరెక్ట్గా 2 వీక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 20 అనుకుంటే కరెక్ట్ మనకు 2 వీక్స్ ఉన్నాయి. సో ఈ 2 వీక్స్లో మీరు 10 డేస్ ప్రాక్టీస్ చేయాల్సింది. సో ఈ 10 డేస్ మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే మార్నింగ్ ఈవినింగ్, అంటే ఇన్ టైంలో రన్నింగ్ పడుకుంటుంటే మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళండి. సో ఇన్ టైంలో రన్నింగ్ పడుతుందంటే మీరు సేఫ్, ఎలాంటి టెన్షన్ లేదు, ఆరామ్గా ఫ్రీగా ఉండండి. అసలు టెన్షన్ పడకండి, ఈజీగా అయిపోతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో అడ్మిట్ కార్డ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది SSCGD సపరేట్గా. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోగలరు. సో అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ గ్రూప్లో నేను SSCGD సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికీ నేను SSCGD సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నాను. సో చాలామందికి కూడా తెలుసు. సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.